నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. మరొకటి మనం కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, కేరళ రబ్బర్ మ్యాట్లు, హర్యానా పారలు, గంపలు, తాళ్ళు ఇలాంటివన్నీ డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కదిరి నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాం. ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ పంపించాలని పంపిస్తాము. దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అండి. ఈ ఫీడ్ వచ్చేసి పొట్టేళ్ళకి, మేకలకి, మేకపోతులకి, ఆవులకి, గేదెలకి అన్నిటికీ అయితే ఫీడ్ అయితే వాడుకోవచ్చు. దీంట్లో 12 రకాల ధాన్యాలతో తయారు చేసిన ఫీడ్ అండి. ఇది పొట్టేళ్ళకి పెట్టడం వల్ల నెలకు 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయి. అలాగే ఆవుల్లో కానీ రోజుకి 1/2 లీటర్ పాలు అయితే పెరుగుతున్నాయండి. మీకు ఈ ఫీడ్ కానీ మన దగ్గర అందుబాటులో ఉన్నది. 30 కేజీల బస్తాలు అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ పంపిస్తాం. లేదంటే కదిరి సంతకు వచ్చినప్పుడు మనకు చెప్తే మనం ఇక్కడ ఆటోలో అయితే డెలివరీ ఇచ్చేస్తాము. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తాయి చూద్దాం. మనకి 2 ఛానళ్ళు ఉన్న సందర్భంగా 2 ఛానల్ 2 వీడియోలు వస్తాయండి. ఒకటి మేకలు, మేకపోతులు ఒక ఛానల్లో వస్తాయి. ఇంకో ఛానల్లో గొర్రెలు, పొట్టేళ్ళు అయితే ఇంకో ఛానల్లో వస్తాయండి. అయితే వెళ్దాం పదండి. ఒక కట్ట అయితే ఉన్నాయండి లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు. ఏం రేట్ పెద్దయా? ఎట్లా చెప్తారు పొట్టేళ్ళు జత? ఎవరు ఆయన మిసాల్ ఆయన ఎంత చెప్తున్నాడంట? చెప్పలే మీకు? అంతే అంటవా? చెప్పింది మనం అంతే. ఎంత చెప్తాను నేను కదిరిలో ఉన్నా. ఎంతనా? ఎంత చెప్తావే? 16,500 జత పొట్టేలు పిల్లలు 16,500 అయితే చెప్తున్నారు. 16,500 జోడి. అన్నీ కావాలా? ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 10 కేజీలతో వస్తాయా? 10 కేజీలు పైనే వస్తాయా? 15 వరకు వస్తాయి. యావరేజ్గా 12 కేజీలతో పెట్టుకోవచ్చు మొత్తం అన్ని. ఒకటి 11 పడేది ఉండేది, 15 ఎంత చిన్నగా కానీ వస్తాయి. అంటావా? అవునవును. సరే సరే అన్న. నెల్లూరు జుడిపి అన్ని నెల్లూరు చూపేనా? 35,000 జత. జత జుడిపి పొట్టేళ్ళు 35,000 అయితే చెప్తున్నారండి. జత జుడిపి పొట్టేళ్ళు 35,000 జోడి. ఎన్ని? ఒక 18 కేజీలతో వస్తాయనా మాంసం పరంగా? ఒకటి 20 కేజీలతో ఉన్నాయా మాంసం పరంగా? 20 కేజీలతో అయితే ఉన్నాయంటున్నా. $19,500 ఏదో ఒకటి 19,500 చెప్పినారా? మీరు అడుగుతున్నారా ఎట్లా? వేరే వాళ్ళకి తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు సార్. తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారా? 17,000తో ఒకటి. 18 లోపల లేదంటున్నారు తల. ఆయనేనా? పుస్తకము 19,500 19,500 ఈచ్ వన్ పొట్టేళ్ళు అయితే చెప్పినారండి. ఫైనల్ రేట్ ఎంతనా? 18,500. 1000 రూపాయలు తగ్గిస్తాడు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? లైవ్ కాదు, మాంసం పరంగా. మాంసం పరంగా ఈ 30 కేజీలు వస్తాయి. మాంసం పరంగా 30 కేజీలు అయితే ఉన్నాయండి. రైట్ నా, థ్యాంక్స్ నా. లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తున్నా? 16,800 అయితే చెప్తున్నారండి. 16,800. అవునా? 16,800 జోడీనా? ఇచ్చే రేట్నా? ఫైనల్ రేట్ ఏం రేట్? 16,000 అయితే ఇస్తారు జత.
ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసపరంగా? 13 కేజీలతో మాంసపరంగా అయితే ఉన్నాయండి. 16,000 అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు. 16,000 జత మేక పొటేళ్ళు అయితే లాస్ట్ రేట్ అయితే ఇస్తారండి. 16,800 చెప్తున్నారు. రైట్ నా, థ్యాంక్స్. ఏం రేట్ నా పొటేల్లో? 15,500. 15,500 అయితే చెప్తున్నారు. 15,500 రూపాయ జోడి. 500 లాస్ట్ రేట్ నా, ఇచ్చే రేటు 14,500 అయితే ఇస్తారా? 14,500 అయితే ఇస్తారు అంటున్నాను. 14,500 ఫైనల్ ప్రైజ్. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 12 కేజీలతో. 12 కేజీలతో మాంసం పరంగా అయితే ఉన్నాయంటున్నా. రైట్ నా, థ్యాంక్స్. జత 14,000 లోకల్ బ్రీడ్ పొటేళ్ళు. జత 14,000 అయితే చెప్తున్నాను. 14,000 జోడి. ఎన్ని 10 కేజీలతో వస్తాయా? 10 కేజీ 10-11 కేజీలు మాంసపరంగా. లాస్ట్ రేట్ నా, ఇచ్చే రేటు 14 లాస్టా? 14,000 అయితే జోడి ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారండి. ఏనా ఎట్లా చెప్తుందా? 14,600 అన్న. 14,600 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చునా? ఎన్ని కేజీలతో రావచ్చు మాకు? 14 కేజీలు 15 కేజీలు 14-15 వస్తాయా? 14,600 జోడి ఫైనల్ రేట్ నా. లాస్ట్ రేట్ ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చా? 13,500కి ఇస్తాము. 13,500కి ఇస్తారా? 13,500కి అయితే ఇస్తామంటున్నారు. 13,500 రూపాయ ఫైనల్ రేట్ అయితే అవుతాయి అంటున్నాను. రైట్ నా, కట్ అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ చెప్తున్నా? ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయి. అన్న బేరం అయితే వచ్చింది, అడుగుతున్నట్లున్నారండి. ఇది దాదాపు ఒకటి 10 కేజీలు ఉన్నది, 14 కేజీలు మాంసం పడేవి అయితే కనిపిస్తున్నాయి. బేరం అయితే జరుగుతుంది. అన్న రేట్ ఎట్లా చెప్తారో అడుగుదాం. నా ఎంత చెప్పినావునా? 15,500 జత. 15,500 అయితే చెప్పినారండి. 15,500 రూపాయ జోడి. పెద్ద పిల్లలు అంటే 15 కేజీల వరకు పడేటివి ఉన్నాయి. లాస్ట్ రేట్నా, ఇచ్చే రేటు 14,500 ఫైనల్ రేట్ అదండి. 14,500 జోడి ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి. జత పొటేలు 14,500 అయితే చెప్తున్నారండి. కదిరి లోకల్ బ్రీడ్ పొటేళ్ళు అయితే ఉందండి. ఇది ఒక గుంపు పొటేలు. నా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తాడా? 14,000 జత. జత పొటేళ్ళు 14,000 అయితే చెప్తున్నాను. 14,000 జోడి. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 15 కేజీలు మాంసం పరంగా. 15 పైన. యావరేజ్గా ఒక 13 కేజీలు పెట్టుకోవచ్చులే, సన్నవి అన్నీ ఉన్నాయి కాబట్టి. రైట్ నా, థ్యాంక్స్. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఏనా నెల్లూరు జుడిపి పొటేళ్ళు కదిరి సంతలో 50 పొటేలు పిల్లలు అయితే ఉన్నాయంట. వెంకట్రామ్ రెడ్డి ఓనరు. ఎంత చెప్తున్నారన్నా జత? 27,500 జత. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 20 కేజీలు 18 కేజీల. నెంబర్ కానీ చెప్తారండి. నెంబర్ చెప్పనా? 7702 97 51 89. వెంకట్రామ్ రెడ్డి. ఎనీ టైం జీవాల. నెల్లూరు జుడిపినా వేరేటివి ఉంటాయా? ఎర్రవి ఉంటాయి. యా ఊరు ఉండే? ఎన్పి కుంట, పూల్కుంట. వెంకట్రామ్ రెడ్డి. ఇవి లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చు? ఒకవేళ
26తో 27.5 చెప్పినారు మీరు. 27.5 అయితే అన్న చెప్పినాడు. రైట్ నా థ్యాంక్స్. లోకల్ బ్రీడ్ పొటేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తున్నా పొటేల్లో? ఎంత చెప్తున్నా? 24,000 జత. 24,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఏం రేట్ అడుగుతున్నారన్నా? 18, 19కి అడుగుతున్నారు. వాళ్ళు వచ్చినారు, ఎట్లా అడుగుతాం? అదే రేటేనా అడుగుతుండేదా? 24,000 జోడీ అయితే చెప్తున్నారండి. లాస్ట్ రేట్ మీరు ఏం రేట్ ఇవ్వచ్చునా? 22 ఫైనల్ రేట్ అయితే 22,000 జోడీ అయితే ఫైనల్ రేట్ అయితే పడచ్చండి. కాదు మాంసం పరంగా 16 కేజీలతో వస్తాయా? 16-18 కేజీలు మాంసం పరంగా. రైట్ నా థ్యాంక్స్. నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదాం. ఏం రేటు గొర్రెలు ఇవా? ఏమే? అవునా, ఎన్ని ఈతల గొర్రెలు ఇవే? 2 ఈతల గొర్రెలు, 3 ఈతల గొర్రెలు. ఎట్లా చెప్పినారా? 23 చెప్తున్నావు జత. 23 చెప్తున్నారు. అయినా బేరాలు తెగలే. 18 వరకు అడుగుతున్నారు. రైట్. పిల్ల గొర్రె ఎట్లా చెప్తున్నారా? 23 పిల్లలు ఉన్నాయా? గొర్రెలు 31 ఉన్నాయి. ఎంత చెప్తున్నావా? 23 పిల్లలు ఉన్నాయి. గొర్రెలు వచ్చేసి 31 అయితే ఉన్నాయంటే. అన్నా ఎంత చెప్తున్నా? ఎట్లా చెప్తున్నా? 32,000. 22 పిల్లలు 35 జీవాలు. ఎన్ని ఈతల గొర్రెలు ఉన్నాయి ఇవి? 2 ఈతలు 3 ఈతల గొర్రెలు. అన్ని 4 ఈతల లోపల ఉన్నాయి. పిల్లలు ఇవేనా? నెల పిల్లలు ఉంటాయా? 2 నెలల పిల్లలు ఉంటాయా? అంటే ఎంత? 32. అంటే ఎట్లా అవే 32 అంటే? జత పిల్ల 2 పిల్లలు 2 గొర్రెలు లెక్క. 2 పిల్లలు 2 గొర్రెలు వచ్చేసి 32,000 అయితే చెప్తున్నారు. రైట్ నా థ్యాంక్స్. ఎంతనా? 19.5 జత గొర్రెలు 19,500 అయితే చెప్తున్నారు. ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయినా? 2 ఈతలు 3 ఈతల గొర్రెలు. అన్ని సూటు మీద ఉన్నాయా? అన్ని సూటు గొర్రెలు 2 ఈతలు 3 ఈతల గొర్రెలు 19,500, 19,500 జోడీ అయితే చెప్తున్నారు. లాస్ట్ రేట్నా? అదేనా 19 ఇచ్చే రేటేనా? చెప్పేది ఎంత చెప్తారో? 22 చెప్తారు. ఫైనల్ రేట్ 19,500 అండి. రైట్ నా థ్యాంక్స్. పిల్ల గొర్రెలు ఏం రేట్నా? పిల్ల గొర్రె ఏం రేట్ చెప్తున్నా? ఏనా? 22,000 ఒక పిల్ల ఒక గొర్రె 22,000 అయితే చెప్తున్నాను. 22,000 అయితే చెప్తున్నాను. ఎన్ని ఈతల గొర్రెలున్నా?